ఇక కొండపోత వర్షాల కారణంగా పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయి రోడ్లు తెగిపోవడం, వంతెనలపైన నుంచి నీరు పోవడం, రోడ్లపై నీరు నిలవడం వంటి కారణాలతోటి పలు రహదారులు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఇక ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? శ్రీనివాస్. థ్యాంక్ యూ చక్రి. ఏపీని అతలాకుతలం చేసిన ఈ ముంతాజ్ తుఫాను దిశ మార్చుకొని తెలంగాణ వైపు అతి దంచి కొడుతున్నది. యాక్చువల్గా ఇది ఛత్తీస్గఢ్ ప్రయాణించవలసి ఉండగా దిశ మార్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఇక్కడ ఒకసారి అయితే ఇక్కడ ఈ వర్షంతో మాత్రం భారీ నష్టం జరుగుతుంది. రైతులను ఊతకొతకొచ్చని చెప్పవచ్చు. ఎందుకంటే 6 కాలాలు కష్టపడిన పంట తెచ్చి ఇక్కడ పత్తి రైతులు అయితే పరిస్థితి దయనీయంగా ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఇక్కడ సోయాబీన్ రైతుల్లో కూడా పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, కొమరం జిల్లాలలో భారీ వర్షాలు పడడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అయితే ఈ వర్షాలు అనుకోకుండా గత నెలలో వర్షాలు భారీ వర్షాలు కురుతుంటే ఎంతో కష్టపడి తెచ్చే కొద్ది యాక్చువల్గా సోయాబీన్ పంట అనేది 10 నుంచి 12 ఎకరాలు పండేది. ఎకరంకు 12 టన్నులు పండేది, కానీ 2 టన్నులే మాత్రం పండేది. ఆ పంట తెచ్చి కూడా మార్కెట్ యార్డ్లోకి వస్తే ఇక్కడ కొనే నాతులు లేక మొత్తం వర్షంతో మొత్తం నష్టపోయినట్లుంది. పత్తి రైతులు అయితే నిన్న CCI 500 మందికి స్లాట్ బుకింగ్గా ఇక్కడ వచ్చి వర్షం పడడంతో పత్తి తేమ తగ్గిపోయిందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కొనలేరు. వాళ్ళు ఇంటికి పోలేక అమ్ముకోలేక ఇక్కడ పరిస్థితి. ఈ వర్షంతో అయితే భారీ నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 14 నదులు ఒక్కసారి పొంగి పొరుతున్నాయి. ఇక ప్రాజెక్టులు అయితే అన్ని నిండుకుండాలుగా మారాయి. కడెం ప్రాజెక్టులో ఉన్న 700 ఫీట్ల కానీ 700 రావడంతో 50,000 క్యూసెక్ నీళ్లు కిందికి వదలడం ఉంది. అట్లనే గడ్డన్న వాగు ప్రాజెక్టు కూడా అదే పరిస్థితి ఉంది. స్వర్ణ ప్రాజెక్టు కూడా 3 గేట్లు తెరిచింది. ఏది ఏమిటికి ఈ వర్షంతో అతలాకుతలమైతే రైతులు వెన్ను విరిచినట్టే మనం చెప్పవచ్చు. శ్రీనివాస్, కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ధాన్యం తడవకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రైతులు ఏమంటున్నారు? వాళ్ళ కొనుగోలు కేంద్రాల పరిస్థితి అయితే అన్నదాతలు అయితే వాళ్ళను ఈ వర్షం తక్కువ వచ్చింది తెలిపి ఎవరు కూడా అధికారులు పట్టించుకునే నాతులు లేడు. ఇక్కడ ఏమనంటే ఇక్కడ తేమ శాతం, వర్ష శాతం చెప్పిస్తున్నారు. అధికారులు మాత్రము, కలెక్టర్లు మాత్రము ప్రతి పంట గింజ ఉంటామంటారు, కానీ ఇక్కడ ఒక్క గింజ కొనే నాతులు కూడా కనిపిస్తలేదు. పత్తి రైతులు అయితే పరిస్థితి దీనంగా ఉంది. 6,980 రూపాయలు మద్దతు ధర ఉండగా ఇక్కడ కొనే వాళ్ళు లేక ప్రైవేట్ వాళ్ళకు 6,500 పత్తి రైతులు అమ్ముకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి కనీసం కూలీలు వెళ్ళే పరిస్థితి లేదు. మార్కెట్ యార్డ్లో ఉన్న అధికారులు మాత్రం ఎవరు పట్టించుకోలేదు. నిన్న కొనుగోలు అసలు యాక్చువల్గా సోయాబీన్ కొనుగోలు గత 15 రోజుల కింద స్టార్ట్ అయ్యారు, కానీ నిన్న మొన్న స్టార్ట్ చేసిండు. కానీ ఈ వర్షం, అకాల వర్షంతో, ఈ తుఫాన్తో రైతులు అయితే పరిస్థితి అందరింది. కనీసం కూలీలు వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళ ఈ నష్టపరిహారాన్ని ఏ విధంగా చెల్లిస్తారు? గత అకాల వర్షాలతోటి నష్టపరిహారాన్ని అంచనా వేయలేని అధికారులు ఇప్పుడు ఈ తుఫాన్ తోటి అధికారులు ఏ విధంగా చేస్తారని చెప్పేసి రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి దీనంగా ఉంది. వాళ్ళు కౌలు రైతులు ఇటు రైతులకు కట్టాలా, ఇది కట్టాలని చెప్పేసి వాళ్ళ పరిస్థితి ఆటమైన గోచరంగా ఉన్నది. అలా అయితే రైతులు అయితే దీన పరిస్థితి ఉన్నది. చక్రి, శ్రీనివాస్, తీవ్ర ఇబ్బందులు పడుతున్న వరి పత్తి రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారో? అధికారులు అందుబాటులో ఉంటున్నారు? అధికారులు అయితే ఇప్పటికైతే ఎవరు అందుబాటులో లేరు. వాళ్ళు మాకు నష్టపరిహారం కంపల్సరీ చెల్లించాలా, అధికారులు వచ్చి ఇక్కడ స్పందించాలా, మాకు ఈ పత్తిని కానీ వరిని పత్తిని, సోయాబీన్ని ఖచ్చితంగా కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. గత వారం రోజులుగా బోత్ మండలంలో నాయకులు అయితే ధర్నాలు, రస్తారోకోలు చేసినా కానీ అధికారులు పట్టించుకునే స్థితి లేదు. నిన్న మాత్రం స్టార్ట్ చేసేసరికి ఈ తుఫాన్ వర్షంతో సోయాబీన్ అయితే వాళ్ళ పంట మొక్కలు వచ్చే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పత్తి మాత్రం ఇప్పుడైతే కోతకు వచ్చే సమయంలో అవి ఆకాశాన్ని చూసేది, భూమిని చూస్తున్నాయి కాబట్టి వాళ్ళ బతుకు కూడా భూములు పాలైపోయే పరిస్థితి అయితే, రైతుల భూముల పాలయ్యే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.